వాడు? దానియేలుని దేవుడు ఏమని పిలుస్తున్నాడు? దానియేలు దేవుని ద్వారా సాక్ష్యం పొందాడు. దానియేలు, నీవు మనకి ఇష్టమైన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని ఏమని పిలుస్తాం? అమ్మో నా ప్రియుడో నా ప్రియురాలో అంటాం. దానియేలుని కూడా దేవుడు ఏమంటున్నాడంటే, దానియేలు నీవు బహు ప్రియుడవయ్యా, బహు ప్రియుడవు, నాకు ఇష్టమైన వాడు. దానియేలు ఎలాంటి వాడంటే దేవునికి ఇష్టమైనటువంటి వాడు. ఇష్టమైనటువంటి వాడే కాదండి, దానియేలు అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగిన వాడు. ఈ దానియేలు అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడని దైవలేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అతి శ్రేష్టం, శ్రేష్టం వేరు, అతి శ్రేష్టం వేరు, మంచి వేరు, అతి మంచి వేరు కదా. అలాగే ఈ దానియేలు కూడా తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండటానికి ఆ 120 మంది అధిపతులను నియమించడానికి ఎవరికి ఇష్టమైందంటే దర్యావేషునకు ఇష్టమాయను. ఆ దర్యావేషునకు 120 మంది అధిపతులను నియమించడానికి ఇష్టమైనప్పుడు ఆ 120 మంది మీద ముగ్గురిని ప్రధానులుగా నియమించటానికి ఆ ముగ్గురిలో కూడా ఎవరు ముఖ్యుడుగా ఉన్నాడంటే దానియేలు. దానియేలు భుజించే ఆహారం ఏంటి? మాంసాహారమా శాకాహారమా? నేనైతే దానియేలు భోజనానికి వెళ్తా ఎక్కడైనా భోజనాలు జరిగితే. అబ్రహాం భోజనం ఏంది? మనం పాడతాం కదా, ఏడాది దూడలనా ఏడాది పొట్టేళ్ళనా అని. ముందే అడుగుతా నేను మా పెద్దల్ని, ఇలా ఏం భోజనం అయ్యా? అబ్రహాం గారు భోజనం అని. కాదండి అంటారు. మరి పేతురు గారి భోజనం ఏంది? అమ్మో నాయనో నాయనో, ఆదివారం వస్తే పేతురు గారి భోజనమే తింటాం మనం. పేతురు గారి భోజనం ఏంది? కోడి కదా. నువ్వు నన్ను ముమ్మారు ఎరగనని చెప్పినప్పుడు బొంగుతుందయ్యా, బొంగుతున్నప్పుడు కోడి కుక్కరు కానీ కూసుద్దయ్యా అంటారు కదా. పేతురు గారి భోజనం కోడి. అబ్రహాం గారి భోజనం ఏడాది దూడలు. దానియేలు గారి భోజనం శాకాహారం. రాజు భుజించే భోజనాన్ని తిన్నన్నాడు. రాజు వడ్డించుకుని తినేటటువంటి ఆహారాన్ని ఇష్టపడిన దానియేలు. ఎందుకంటే జీవము కలిగినటువంటి దేవునికి ప్రియుడైన వాడు, నమ్మకస్తుడైన వాడు, యథార్థత కలిగిన వాడు, దేవునిలో అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగిన వాడు ఈ దానియేలు. కాబట్టి ఈ దానియేలు ఆ 120 మంది మరి ప్రధానులలో, మరి అధిపతులలో, మరి ప్రధానులుగా నియమించటానికి ఆ ముగ్గురిలో ముఖ్యుడిగా ఉన్నాడు. ఎవరయ్యా అంటే దానియేలు. దానియేలుకి దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు, తెలివినిచ్చాడు, కలభావాన్ని చెప్పగలిగినటువంటి దర్శన భావాన్ని, కలభావాన్ని చెప్పగలిగినటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు దానియేలుకి దేవుడు. యేసేపు కూడా కలగన్న మరి కలభావాన్ని చెప్పగలడు. యేసేపు కూడా దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. దానియేలు కూడా దేవునికి బహు ప్రియుడుగా ఉన్నాడు. మోషే కూడా దేవుని ఇల్లంతటిలో ఎలా ఉన్నాడంటే నమ్మకముగా ఉన్నాడు. సమూయేలునైతే తైలపు కొమ్ము తీసుకుని అభిషేకించేటటువంటి ప్రవక్తగా కూడా దేవుడు నియమించుకున్నాడు. మనము రాత్రికాల సమయంలో దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం, దేవుని సన్నిధికి వచ్చాం, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. పాటల ద్వారా దేవుని కీర్తనలు పాడాం, ఆరాధన ద్వారా దేవుని మహిమను పొందుకున్నాం. ఇప్పుడు వాక్యం ద్వారా దేవుడు ఏం చేయబోతున్నాడంటే మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఇప్పుడు మనందరము కూడా వాక్యాన్ని వింటూ ఉన్నాం. ఎంతవరకు వింటున్నాం? ఏ జ్ఞానముతో వింటున్నాం? మనం దేవుడిచ్చినటువంటి జ్ఞానం మంచిదా చెడ్డదా? దేవుడిచ్చిన జ్ఞానం మంచిదే. ఎందుకంటే దేవుడు అంటున్నాడు కదా, బుద్ధి జ్ఞానం సర్వసంపదలు నాయందే గుప్తమై ఉన్నవని సెలవిస్తూ ఉన్నాడు. అలాగే దానియేలు కూడా ఈ రాజ్యం అంతటి మీద అధిపతులుగా ఉండటానికి ఆ 120 మందిలో ముగ్గురిని ప్రధానులుగా చేయటానికి
ఆ దర్యావేషునకు ఇష్టమైనప్పుడు ఆ ముగ్గురులో ఎవరు ముఖ్యుడిగా ఉన్నాడంటే దానియేలు ముఖ్యుడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానియేలు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. దానియేలు మరి యెరూషలేము తట్టు ఆ యొక్క కిటికీలను తెరచి మరి జీవము కలిగినటువంటి దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. మనము కూడా దేవుని సన్నిధికి వచ్చిన మనము దేవునితో మాట్లాడాలి, దేవునికి ప్రార్థన చేయాలి, మన విన్నపాలు తెలియజేయాలి, మన విజ్ఞాపన తెలియజేయాలి. మా అయ్యా, నా అవసరత ఇది, నా అక్కరిది, నా బాధ ఇది, నా బలహీనత ఇది, నా శ్రమ ఇది, నేను ఈ స్థితిలో ఉన్నానయ్యా అని చెప్పి మనం దేవునికి ఏం చేయాలంటే విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన చేయాలి, దేవునితో మనం మాట్లాడాలి అంటే మనకు ఏ బుద్ధి కలిగి ఉండాలి? ఏ బుద్ధి కలిగి ఉండాలంటే అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగిన వారిగా మనము ఉండాలి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు గుప్తమయ్యో నవే ప్రభునందు అద్భుతముగా ప్రభువన్నయో నొసగే దీతును నా బ్రతుకంతటిని యేసుని కొరకై ఎలా జీవించెదా బాసురముగాని నన్ను దినము. యేసుని కొరకు మనం జీవించాలంటే బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు గుప్తమై ఉన్నటువంటి ఆయనను మనం ఆరాధిస్తున్నామంటే ఈ లోక జ్ఞానము దేవుడి వెరితనముగా చేసి ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అంటే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రార్థన ద్వారా మనం ఆయనతో మాట్లాడుతూ ఉన్నాం, ఆయనతో సంభాషిస్తూ ఉన్నాం. దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు మనము వినేవారిగా ఉండాలి. ఆ శ్రేష్టమైనటువంటి బుద్ధిని మనము సంపాదించుకునే వారిగా ఉండాలని దైవలేఖనం ద్వారా నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఈ ముఖ్యుడిగా ఉన్నటువంటి దానియేలుకి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏం చేయాలనుకున్నారని దైవలేఖనం సెలవిస్తుందంటే, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండిన గనుక రాజ్యం అంతటి మీద అతని నియమించవలెనని రాజు ఉద్దేశించినప్పుడు ఈ దానియేలుని ఏదైనా ఒక విషయంలో మన నోరే సరిగ్గా ఉండదు. మనం ఎదుటోళ్ళ మీద నింద మోపాలని తెగ ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా. నిజం ఒప్పుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మనలో తన గురించి మనం ఎవరికి లెక్క అప్పచెప్పాలంటే మన దేవునికి లెక్క అప్పచెప్పాలి. పరిసయ్యుడి వలె బొంకకూడదు, శంకరి వలె తగ్గించుకొని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. అలాగే ముఖ్యుడిగా ఉన్నటువంటి దానియేలు మీద వారిలో ఒకడు అంటున్నాడు కదా, ప్రధానులు అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను తప్పైనను చేయలేదు గనుక దానియేలులో లోపమైనను కనుగొనలేకపోయిరి. నమ్మకం, మన దేవుడు నమ్మకమైన వాడు. ఆయన ఆరాధిస్తూ ఆయన సన్నిధికి వచ్చి ఆయనలో మనము విశ్వాసం కలిగి జీవిస్తున్న మనము కూడా ఆయనలో ఏం కలిగి ఉండాలంటే నమ్మకం, విశ్వాసం, లోపము లేని వారిగా, మరి ఎలాంటి నింద లేని వారిగా, ఎలాంటి మచ్చరము లేని వారిగా మనము దేవునిలో కనబడాలి అంటే మనము శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉండాలి. మనము దేవుని కొరకు కనిపెట్టేవారిగా ఉండాలి. కానీ ఇక్కడ ఆ రాజ్యం అంతటి మీద నియమించాలని రాజు ఉద్దేశించినప్పుడు అక్కడ ఉన్నారు చూడండి, ఎవరు? ప్రధానులు, అధిపతులు. రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా సరే ఒక నింద మోపాలని చెప్పి నమ్మకస్తుడైన ఏ నేరమైనను తప్పైనను చేయలేదు. దేవుని మీద కూడా ఏదో ఒక నేరం మోపాలని పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు కదా, యేసుక్రీస్తు ప్రభువారి మీద ఏదైనా సరే ఒక నేరము మోపాలని ఉద్దేశించారు. కానీ
ప్రభు అంటున్నాడు కదా, వ్యభిచారమందు పట్టబడినటువంటి ఒక స్త్రీని తీసుకొని వచ్చి దేవుని ఎదుట నిలవబెట్టినప్పుడు దేవుడు అంటున్నాడు కదా, అయ్యా ఈమె వ్యభిచారం చేస్తూ పట్టబడింది. వ్యభిచారం చేస్తూ పట్టబడిందంటే స్త్రీ ఒకటే వ్యభిచారం చేసుద్దా? 10 ఏళ్ళు కలిస్తేనే మనకి వందనాలు చెప్పగలుగుతాం. 5 ఏళ్ళతో వందనాలు చెబుతామా? చెప్పలేము. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయిందిలే వందనాలు అంటాం. ఇట్ట 2 చేతులు జోడించి వందనాలు చెప్పటం లేదులే. కానీ ఆ వ్యభిచారం అందు పట్టబడినటువంటి స్త్రీని తీసుకొని వచ్చి ఆయన ఎదుట నిలవబెట్టి, అయ్యా మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఈమె వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టబడిందయ్యా, ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి కదా అని చెప్పి ఆయన మీద ఏదో ఒక నేరం మోపాలని చెప్పి ఆ స్త్రీని తీసుకొని వచ్చి ఆయన ఎదుటికి నిలవబెట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వంగి ఏదో నేల మీద రాసుకుంటూ ఉన్నాడు. ఆయన వంగి ఏదో రాసుకుంటున్నాడు, కానీ వారి ఎదుటికు తల ఎత్తి ఏమీ కూడా చెప్పకుండా తర్వాత ఆయన అంటున్నాడు కదా, మీలో ఎవరైనా సరే చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ కూడా రాయి ఎత్తి నిలబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన మాట్లాడుతున్నాడు కదా, మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయమన్నారు. రాయి వేయమంటే రాయి వేయమని చెప్పి ఆయన వంగి ఏదో రాసుకుంటూ ఉంటే వారి పాపము వారికి గుర్తుకు వచ్చి వారు ఏం చేశారు, అక్కడ రాళ్ళన్నీ పడవేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఏదో ఒక నేరంలో పట్టుకొని ఆయన ఏ రీతిగానైనా శిక్షించాలని పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు ఎన్నో పన్నాగాలు పన్ని ఆయన మీద ఏం చేశారు, కుట్ర చేసి ఆయన ఏ రీతిగానైనా సరే సిలువ వేయాలని అప్పగించి వారి కసితీర ఆయనను సిలువ వేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వ్యభిచారం చేస్తూ పట్టబడిన స్త్రీతో అంటున్నాడు కదా, అమ్మా ఇక నీ వెళ్ళి పాపం చేయమాకని చెప్పాడు. మనం నోటి ద్వారా పాపం, నడత ద్వారా పాపం, మన ఆలోచనలో పాపం, మన చెడ్డ తలంపులు, ఇతరుల మీద ఏదో ఒక నింద మోపాలని ప్రతి దినము అనుదినము పడకల మీదనే ఉండి యోచన చేస్తూ ఉంటాం. అలాగే ఈ ప్రధానులలో ముఖ్యుడైనటువంటి దానియేలు మీద కూడా ఏదో ఒక నింద మోపాలని అక్కడ ప్రయత్నం చేసినప్పుడు ఈ దానియేలు తగిన హేతువు, నిందేయాలంటే తగిన హేతువు కనిపెట్టుచూ ఉన్నారు. ఆ కనిపెడుతూ ఉన్నప్పుడు అతడు ఎలా ఉన్నాడంటే నమ్మకస్తుడుగా ఉన్నాడు, దేవునిలో నమ్మకం కలిగి ఉన్నాడు. ఏ నేరమైనను ఏ తప్పైనను లోపమైనను ఆ దానియేలులో కనుగొనలేకపోయారు. అంటే దానియేలు దేవునికి ఎలాగో ఉన్నాడయ్య అంటే అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడుగా ఉన్నాడు. దానియేలు దేవునికి బహుప్రియుడుగా ఉన్నాడు. మనము కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మంచి జ్ఞానం సంపాదించుకోవాలి. మంచి జ్ఞానం, ఈ లోక జ్ఞానం కాదండి, మంచి జ్ఞానం, ఆయన ఇచ్చే జ్ఞానం, సర్వ సంపదలు, ఆయన మరి లోపము లేనటువంటి జ్ఞానాన్ని ఇస్తాడంటే మనము దేవుని యొద్దకు వచ్చి దేవుని వాక్యం సెలవిచ్చినటువంటి రీతిగా మనం ఏం చేయాలంటే ఆయన అడగాలి. ఏం అడగాలంటే, అయ్యా మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే ఏమంటున్నాడు, నన్ను అడగండి నేను ఇస్తానంటున్నాడు. జ్ఞానమంతా పాడు చేసుకుని వస్తాం దేవుని యొద్దకి కదా, జ్ఞానమంతా పాడు చేసుకుని వస్తాం దేవుని యొద్దకి. అప్పుడు పనికొచ్చే పాత్రగా చేస్తాడా? పనికి వచ్చినటువంటి పాత్రగా దేవునిలో మలచబడాలి అంటే జ్ఞానము పోగొట్టుకుని కాదు, జ్ఞానివని జ్ఞానము తెచ్చుకొని, తెలివి తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని దేవుని యొద్దకు వస్తే దేవుడు ఎన్నడూ కూడా మనల్ని త్రోసివేయడు. జ్ఞానమంతా పాడు చేసుకున్నప్పుడు వస్తావు, అప్పుడు ఏం చేస్తా, జ్ఞానము కలిగిన తండ్రివయ్యా అని అప్పుడు గుర్తుకొస్తుంది. ఈ లోకంలో తిరిగి చెడిపోయి పడిపోయి వ్యసనాలకి సమస్తానికి లోనైపోయి జీవితాన్ని పాడు చేసుకుని అప్పుడు వచ్చి అయ్యా నువ్వు జ్ఞానము కలిగిన తండ్రివయ్యా అని అప్పుడు వచ్చి అడుగుతూ ఉంటావు. మన జీవితాన్ని సగం పాడు చేసుకుని. అందుకే చిన్ననాటి నుండే, బాల్యం నుండే, యవ్వనం నుండే దేవుని సన్నిధికి రావటం, ఆయన యొద్దకు రావటం, ఆయన యొద్ద నేర్చుకోవటం మనం చేయాలి. అందుకని పిల్లల్ని చక్కగా క్రమపరచాలి, దేవుని సన్నిధికి నడిపించాలి. ఆయన జ్ఞానం కలిగిన వాడని మన బిడ్డలను మనతో కూడా వెంట పెట్టుకుని తీసుకొచ్చుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో
భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈనాడు మనం జీవిస్తున్నాం. మన బిడ్డలు కూడా త్రోవ తప్పి తిరుగుతూ ఉంటూ ఉన్నారు. ఒకసారి జాగ్రత్త కలిగి ఉండాలి మనం. దానియేలే దేవునికి ఇష్టమైన వాడు కదా, బహుప్రియుడు కదా, మంచి బుద్ధి కలిగిన వాడు కదా. ఆయన మీదే ఏదైనా సరే ఒక నింద మోపాలని చెప్పి హేతువు కోసం కనిపెట్టుచూ ఉన్నాడు. ఆయనలో ఏ లోపము కూడా కనుగొనలేకపోయారు. ఎందుకంటే యెరూషలేము తట్టు ఆయన ఏం చేస్తున్నాడంటే తలుపులు తెరచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయకూడదని అక్కడ ఆజ్ఞ. ఆ ఆజ్ఞను ధిక్కరించాడు దానియేలు. అతని మీద లోపం మోపుతూ ఉన్నారు. ఎందుకంటే అయ్యా ఇక్కడ ఒక శాసనం పుట్టించావు కదా, ఆ శాసనాన్ని బయలుపరిచావు కదా, ఆ శాసనమును చాటింపు వేసావు కదా, 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవి చేయకూడదు, ఎవడైనా చేసిన ఎడల వాడు సింహాల గుహలో పడద్రోయబడునని చెప్పావు కదా రాజా అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మనం ప్రార్థనకు వస్తూ ఉంటాం, కానీ ప్రార్థనకు వచ్చినటువంటి వారిలో సాక్ష్యాలు చెబుతూ ఉంటారు అబద్ధంగా. నిజమా ఒట్టిదా? సాకులు చెబుతూ ఉంటారు, నింద మోపుతూ ఉంటారు కదా. మన నోరు ఎటు పడితే అటు మాట్లాడుతూ ఉంటుంది. మన నోరుని జాగ్రత్తగా పెట్టుకోవాలి, మన మాట జాగ్రత్తగా ఉండాలి. చిన్న నిప్పు ఎంతో అడవిని తగలబెట్టుద్దంట. మన నాలుక చిన్నదే, కానీ దాని నోటి నుంచి వచ్చినటువంటి ప్రతి మాట ప్రతి కుటుంబాన్ని కూడా తగలబెట్టేదిగా ఉంటుంది. అలా కాదు, మనం జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అక్కడ శాసనాన్ని పుట్టించారని చెప్పి ఆ దానియేలు మీద ఒక నేరం మోపటానికి వారందరూ అంటున్నారు కదా, ఏ మానవునికి నిన్ను దేవుని యొద్దనైనను ఎవడును కూడా ఏ మనవి చేయకూడదు, ఎవడైనా చేసిన ఎడల వాడిని ఏడేస్తాడన్నాడు సింహాల గుహలో. సింహపు నోళ్ళు మూయించేవాడు కాదు మన దేవుడు. మన దేవుడు భయంకరుడైనటువంటి దేవుడు. మన దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు. ఆయన మరి సింహపు నోళ్లను సైతం మూయించగలిగినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. సింహాల గుహలో వెయ్యాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దానియేలు మీద ఏం చేశారండి? కుట్ర చేశారు. నింద వెయ్యాలి అని దానియేలు మీద కుట్ర చేసినట్లుగా దైవలేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. 30 దినముల వరకు కూడా, ఆ 30 దినముల వరకు కూడా నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడి కూడా ఏ మనవి కూడా చేయకూడదని చాటింపు వేసావు కదా రాజా. ఈ ప్రకారముగా ఒక శాసనాన్ని పుట్టించావు కదా. ఇది మాదీల యొక్కయు పారసీకుల యొక్క పద్ధతిని అనుస్మరించి స్థిరపగు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకము చేయమని మనము చేసినా, కానీ దానియేలు ఏం చేస్తున్నాడంటే ఇట్టి సంతకము చేయబడినటువంటి శాసనము బయలు వెళ్ళినప్పుడు దానియేలు యథావిధిగా తన ఇంటికి వెళ్ళి యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా, ఆ కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచు వచ్చాయి. మానలేదండి, దేవుని స్తుతించటం మానలేదు, దేవునికి ప్రార్థన చేయటం కూడా మానలేదు. ఎందుకంటే దానియేలుని ప్రార్థన చేశాడని చెప్పి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా సింహాల గుహలో వేయించారు. అయినా కానీ జీవము కలిగినటువంటి దేవుడు సింహాల నోళ్లను మూయించాడు. ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాడండి దానియేలు, ఎంత శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడిగా ఉన్నాడండి. మరి ఆ 120 మందిలో ప్రధానులలో ముఖ్యుడిగా ముగ్గురిలో దానియేలు అంత నమ్మకం కలిగి ఉన్నాడు. మనము మన కుటుంబాలు మన బిడ్డలు కూడా దేవునిలో నమ్మకం కలిగి ఉండాలి, శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉండాలి. దేవునికి ప్రార్థన చేయటం మానకూడదు. మన యొక్క హృదయం అనే తలుపులు తెరచి ఆయనను చేర్చుకోవాలి మన హృదయంలోనికి. మనం ఎంతసేపు దేవుని బయట నిలవబెట్టి ఏడిపిస్తూ ఉంటాము. చేర్చుకునేది ఎప్పుడు? దేవుని అడిగేది ఎప్పుడు? దేవుని సన్నిధికి వచ్చేది ఎప్పుడు? దేవునికి ముమ్మారు ప్రార్థన చేసేది ఎప్పుడు? దేవునికి అనుదినము తప్పక దానియేలు ఏ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడో ఆ రీతిగా మనము కూడా ప్రార్థన చేయొచ్చు. దేవుని స్తుతించే వారిగా మనము ఉండాలి.
శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు దానియేలు. చూడండి, దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనంలో కూడా శ్రేష్టమైన బుద్ధి గలవాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయుటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివి గలవాడుగా కనబడిను. ఏమండి, కళ ఎవరు కలగన్నాడు? పరిశుద్ధ గ్రంథంలో ఎవరు కలగన్నారు? ఎవరండి? నెబుకద్నెజరా, బెల్షాజరా? బెల్షాజరు పేరు పెట్టాడు. ఎందుకంటే ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు కాబట్టి, మరి కళలు తెలియజేయడానికి, మర్మములు బయలుపరచడానికి, కఠినమైనటువంటి ప్రశ్నలు ఉత్తరమిచ్చటానికి జ్ఞానము కలిగిన వాడు, తెలివి కలిగిన వాడుగా కనబడ్డాడు కనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అని పేరు పెట్టినప్పుడు, ఈ దానియేలును పిలువనంపుము, అతడు దీని భావమును నీకు తెలియజెప్పునని దైవలేఖనములో మనము చూస్తూ ఉన్నాం. కళభావాన్ని చెప్పగలిగిన వాడు, ఆ కళను వివరించగలిగిన వాడు, అందులో ఉన్న మర్మములను తెలియజేయవాడు, అంత జ్ఞానాన్ని, అంత తెలివిని, అంత బుద్ధిని దానియేలునకు దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి దేవునికి దానియేలు బహుప్రియుడుగా ఉన్నాడు. మనం పాట పాడతాం కదా, నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు అని పాడతామా? నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా ఎడయడవు, నీవే నా ఎడయడవు, నేనెవరి ప్రేమింతో నీ కంటే లోకమున, నేనెవరి ప్రేమింతో నీ కంటే లోకమున, నేనెప్పుడు మరువను నీ ప్రేమ నా కర్త, నేనెప్పుడు మరువను నీ ప్రేమ నా కర్త, నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా ఎడయడవు, నీవే నా ఎడయడవు, నీవే అనాది దేవపుత్రుండవు, నీవే అనాది దేవపుత్రుండవు, నీవే లోకమెల్ల నేర్పుగా చేసితివి, నేర్పుగా చేసితివి, నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, ఎడవో నీవే నా ఎడయడవో. ఆయన మన ప్రియుడు, మన ప్రియ యేసు ప్రభు. దానియేలే బహుప్రియుడిగా ఉంటే మనము కూడా దేవునికి ఇష్టమైనటువంటి కుమారులుగాను కుమార్తెలుగాను ఆయన మనలను ప్రేమించాడు. కాబట్టి మన దేవునికి అనుదినము ముమ్మారు కూడా ప్రార్థన చేయడానికి, దేవుని స్తుతించడానికి మన నోరు తెరవాలి, మన హృదయము తెరవాలి. మన హృదయము ఆయన సన్నిధిలో ఒక అన్నేళ్ల కుండను ఏ రీతిగా కుమ్మరిస్తామో ఆ రీతిగా కుమ్మరించి విజ్ఞాపన చేయాలి. పెదవులతో చేస్తే కాదు, హృదయముతో చేయాలి ప్రార్థన. హృదయముతో కూడా చేయలేం, కన్నులుండి చూడలేం, చెవులుండి వినలేం, హృదయం ఉండి పాడలేము. దేవుని సన్నిధికి కను దృష్టి లేనప్పుడు, కాళ్ళు లేనప్పుడు, మన శరీరంలో అవయవాలు ఏమి కూడా పని చేయనప్పుడు, అప్పుడు చూడాలయ్యా, అప్పుడు చదవాలయ్యా, అప్పుడు పాడాలయ్యా అంటాం. అప్పుడు కాదండి, మన శరీరంలో దేవుడిచ్చిన అవయవాల్లో. అందుకే దావీదు అంటున్నాడు 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను, నా అంతరంగమా, నా అంతరంగంలో ఉన్నటువంటి సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. అంతరంగంలో ఉందంట సమస్తం. నా ప్రాణముతోనూ నా అంతరంగంలో ఉన్న సమస్తముతోనూ ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుమని
మరి ఏ రీతిగా దావీదు 103వ కీర్తనలో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరువకూడదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రాణముతో చెబుతూ ఉన్నాడు, అంతరంగముతో చెబుతూ ఉన్నాడు, అంతరంగంలో ఉన్న సమస్తాంతో చెబుతూ ఉన్నాడు. దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరవకూడదు. ఎందుకంటే ఈ దినము వరకు, ఈరోజు వరకు మనము బ్రతికి ఉన్నామంటే ఆయన ఇచ్చినటువంటి, కేవలం ఆయన ఇచ్చినటువంటి కృపే. మనం మంచోళ్ళమేం కాదు. మనము కంటి ద్వారా, చేతి ద్వారా, కాలి నడక ద్వారా, మన హృదయం అంతటితో కూడా అనేక దినములు, అనేక సార్లు మనము పాపం చేస్తూనే ఉన్నాం. అందుకే దావీదు గొప్ప ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నేను పాపములో పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించిందయ్యా అని 51వ సంకీర్తన రాస్తూ అంటున్నాడు. ఈ సోపుతో కడుగయ్యా నన్ను, హిమము కంటే తెల్లగా నన్ను కడుగయ్యా, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించయ్యా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయమాకయ్యా అని దావీదు పాపములో పుట్టి పాపము చేసి నాతాను ద్వారా హెచ్చరింపబడిన తర్వాత ఈ 51వ కీర్తన రాస్తూ నన్ను ఈ సోపుతో కడుగయ్యని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం ప్రార్థన చేయొద్దా? ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ప్రార్థన చేయాలి, అనుదినము చేయాలి, ప్రతిదినము చేయాలి, ముమ్మారు చేయాలి. ఎల్లప్పుడూ సమయమందును అసమయమందును దేవునికి విజ్ఞాపన చేయటం మానకూడదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అదే విలాప వాక్యాలు అంటాడు కదా, నీవు లేచి రేయి మొదటి జామునే దేవునికి మొరపెట్టు, నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. ఆ కుమ్మరించబడినప్పుడు మాత్రమే ఆయన మన హృదయమును పరిశోధిస్తాడు, పరిశీలిస్తాడు. చక్కగా దేవునికి బహు ప్రియుడుగాను, బహు ప్రియురాలిగాను మనం ఉంటాము. దేవుని వాక్యాన్ని వినటం నేర్చుకోవాలి. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రార్థన, మనము దేవునితో మాట్లాడుతూ ఉంటాం, సంభాషిస్తూ ఉంటాం, దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉంటాం. మన అనుదిన జీవితంలో ప్రతి విషయంలో కూడా తప్పక దేవుడు మనకి తోడై ఉంటున్నాడంటే ఆయన ఎలాంటి వాడంటే కునికే దేవుడు కాదు. ఆయన ఎలాంటి వాడండి? నిద్రపోయే దేవుడు కాదు. ఏ అపాయము రాకుండా ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడంటే మనం మంచి వాళ్ళమని కాదు, మనం పాపులం. అలాంటి మనలను ప్రేమించాడు, విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన సొత్తుగా, ఆయన పనిముట్టుగా, ఆయన పాత్రగా వాడబడటానికి దేవుడు మనలను ఈ రాత్రికాల సమయంలో సజీవులుగా ఉంచి ఆయనను స్తుతించేటటువంటి సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ సమయాన్ని చూడకుండా, ఈ కాలాన్ని చూడకుండా మనతో ఉన్నవారు, మనతో కలిసి జీవించిన వారు ఎంతోమంది దేవుని సన్నిధికి చేరినటువంటి వారు ఉన్నారు. వారికంటే గొప్పవారం కాదు, కానీ మొన్న అయిపోతే దేవుని స్తుతించలేము. కానీ మనల్ని భూమి మీద సజీవులుగా ఉంచి దేవుణ్ణి స్తుతించడానికి ఇటు సమయాన్ని దేవుడు మనకందరికీ కూడా దయచేసాడు. కాబట్టి ఈ దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో నుంచి ఈ 10 వచనాల్లో ఈ దానియేలు యొక్క జీవిత విధానం మనకు కనబడుతూ ఉంది. అతడు ఆ ముగ్గురిలో ప్రధానుడిగా ఉన్నాడు, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడుగా ఉన్నాడు. తన మీద ఏదైనా ఒక నింద మోపాలని చెప్పి వారు తగిన హేతువు కోసం కనిపెట్టుచూ ఉన్నప్పుడు అతనిలో ఏ లోపము కూడా కనబడలేదు. ఒక శాసనము బయలు వెళ్ళినప్పుడు ఆ శాసనాన్ని కూడా ధిక్కరించి యెరూషలేము తట్టునకు తన కిటికీలను తెరచి దేవునికి ప్రార్థన చేయుట, దేవుని స్తుతించుట మానక ఉన్నటువంటి దానియేలు దేవునికి బహు ప్రియుడుగా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో నీవు నేను కూడా దేవునికి బహు ప్రియుడుగాను, దేవుని వాక్యాన్ని వినే బిడ్డలుగాను, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగాను, దేవుని సన్నిధిలో అనుదినము తప్పక ఆయనను సేవించేటటువంటి బిడ్డలుగాను మనందరము కూడా ఉండటానికి ఈ లేఖనము ద్వారా ఈ కొద్ది మాటలను నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. నేను మీ ముందు వివరించడానికి అంత జ్ఞానం కలిగిన దాన్ని కాదు. మీకులాగా నేను పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదు. నేనైతే 7th క్లాస్ ఎగ్జామ్ కూడా రాయలా. కానీ నా బిడ్డల్ని బీటెక్ చదివించాను, ఒక అబ్బాయిని డిగ్రీ చదివించాను. మేము ఎలాగైతే లోపము లేనటువంటి సేవ చేస్తూ ఉన్నామో
మత్తయి సువార్త 5వ అధ్యాయము ఆ చదువుకున్న వాక్యం, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఈ ఒక్క మాటే చదువుకుని దేవుని సువార్తను ప్రకటించడానికి ఆయన తన శిష్యులను ఏ రీతిగా మరి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని మరి ఆయన ఏ రీతిగా ఆయన అభిషేకించి తన శిష్యులను పంపించాడో ఆ రీతిగానే మరి కొద్ది చదువుకున్న నేను మరి నా ఇద్దరు బిడ్డలను కూడా నా జీవిత విధానంలో నేను నడిచే నడవడికలో నేను నడిపించడానికి వారిని సమర్పించుకొని వారిని కూడా దేవుని సేవకి ఇచ్చాను. మరి మీ సంఘములో మీ అందరి మధ్య మీకంటే కూడా చిన్నవాడే కానీ మిమ్మలను కాచేటటువంటి కాపరిగా ఈ సంఘంలో నియమించుకుని దేవుని సువార్త పరిచర్యలో వాడబడుతూ ఉన్నాడు. పాస్టర్ అయ్యని చూస్తే భయం వేస్తుంది మాకు అంటున్నారు చాలామంది. నన్ను కూడా చూస్తే చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే నా మాట గట్టిగా ఉంటుంది కానీ మా మనసు మంచిదే. మా మాటే గట్టిగా ఉంటుంది. ఎందుకంటే అంత గట్టిగా మేము మాట్లాడలేకపోతే సంఘాల్లో మేము నడవలేము, నిలవలేము. ఎందుకంటే ఏదైనా సరే ఒక నింద మోపాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ మేము గట్టిగా మాట్లాడుతూ ఉంటాం. ఎంత లావోడైనా సరే సిగరెట్ కాల్చేవాడు ఎదురొచ్చాడంటే చేతిలో నలిపేసుకుంటాడు, పాస్టర్ గారు వస్తుంది అడిగేసుద్దని. అలాగే మేము గట్టిగా మాట్లాడతామే కానీ మా మనసు మంచిదే. ప్రేమించే స్వభావము, గద్దించేటటువంటి స్వభావం కూడా మాలో ఉంది. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడని వాక్యం సెలవిస్తుంది. గద్దింపులు లోబడాలి, దేవుని సొత్తుగా, దేవుని పనిముట్టుగా, దేవుని పాత్రగా వాడబడాలి. మీ మధ్యన చిన్నవాడైనా కానీ దేవుని సంఘాన్ని కాయుటలో మీ బిడ్డగా, మరి మీ యొక్క కుమారుడుగాను, మీ యొక్క మరి కోడలిగాను, మనవరాలిగాను, మరి సంఘంలో మీరందరూ కూడా వారిని ప్రేమించి అన్ని విషయాల్లో కూడా వారికి మీ కాపుదల, భద్రత, మీ ప్రేమను వారికి అనుగ్రహిస్తారని నేను కూడా ఒక దైవజనరాలుగా బిడ్డలను బ్లెస్ చేస్తూ, మీరు మాకంటే కూడా పెద్దవారు కాబట్టి దేవుని వాక్యాన్ని నేను కొద్దిగానే మీకు బోధించాను. ఆ వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా నడుచుకుంటారని ప్రభు పేరిట నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, మరి ఈ సమయాన్ని ఇచ్చినటువంటి స్థానిక గురుమండల అధ్యక్షుల వారు రెవరెండ్ దీపక్ గారికి, మరి శ్రీమతి మాధురి గారికి, మరి పిసిసి వారికి, సంఘ పెద్దలకును, ట్రెజరర్ గారికి, శ్రేణి సమాజం వారికి, చెన్నై స్కూల్ బాలబాలికలకు, యవనస్తులకు, యూత్ వారికి, ప్రతి ఒక్కరికి కూడా మా సంఘం తరపున హృదయపూర్వక వందనాలు మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ దానియేలులాగా ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనందరం కూడా నడుచుకోవడానికి దేవుని యొక్క కృప, కాపుదల మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమె దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె. చక్కని మాటలను తెలియపరిచినటువంటి పాస్టర్ గారికి, మా అమ్మగారికి మరి మన సంఘ పక్షాన ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వారి యొక్క పరిచర్యల కొరకు ప్రార్థించవలసిందిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. దానియేలు గురించి జ్ఞాపకం చేశారు. దానియేలు ఎలాంటి వాడని తెలియచెప్పారంటే అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. ఈరోజు మనం ఎట్లా ఉండాలంటే అతి శ్రేష్టమైన భక్తి కలిగిన వారిగా ఉండాలి. నేను అదే మాటను జస్ట్ ఒక 5 నిమిషాలు దాన్ని కంటిన్యూ చేసి ముగిస్తాను. ఎక్కడైతే దేవుని మాటలు వినిపించకూడదో, ఎక్కడైతే దేవుని మాటలు పలికించకూడదని శాసనాన్ని పుట్టించారో, ఆ శాసనం ప్రకారం పుట్టించినోడిది ఏముండదు, పక్కన వాళ్ళకి ఉండదు. ఇంకా ఈయన ఏదో ఒకటి చేయాలి అంటున్నారు కదా. రాజా, నువ్వు పుట్టించేవు కదా. 12వ వచనం, రాజు సముఖంకి వచ్చి శాసనమును బట్టి, రాజా 30 దినముల వరకు నీవు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనా ఎవడు ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసినట్లు వాడు సింహల గుహలో పడద్రోయబడని నీవు ఆజ్ఞ లేదా అని మనకు మనవి చేయగా, రాజు మాదీల యొక్కయు
పారసీకుల యొక్క పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము, ఎవరు దానిని రద్దు పరచును. రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞను కూడా ఎవరు కూడా మార్చలేరు. ఎందుకంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువు ఉండదు కాబట్టి. అయినా కానీ దానియేలు మనుషులకు భయపడలేదు, దేవునికి భయపడ్డాడు. వాట్ కెన్ యూ డూ, నువ్వేదన్నా చేసుకో, ఎంతటి స్థితిలోకి నేను తీసుకుని వెళ్ళాం. ఐ నెవర్ స్టాప్ ప్రేయింగ్, నేను ప్రార్థించటం మాత్రము మానను. అనుదినము చూడండి, అక్కడ చదివిన మాట అదే అంటూ ఉంటాడు. ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు. దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన స్తుతిస్తూ వచ్చాడు. ఎలా స్తుతించాడో కూడా అక్కడ రాయబడి ఉన్నది. ఎలా స్తుతిస్తూ ఉన్నాడయ్యా అంటే, బెల్లం కొట్టిన రాయిలా కూర్చోలేదు ఆయన. బెల్లం కొట్టిన రాయిలాగా ఆయన కూర్చోలేదు. ఆయన స్తుతిస్తుంటే ఎలా ఉండదో తెలుసా? 11వ వచనం, ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బ్రతిమాలు కొనుటయు చూసి. అంటే తన ఇంటిలోనికి వెళ్ళి కిటికీని తెరచినటువంటి కిటికీలో చేయుచున్న ప్రార్థన వీధులలోనికి వినపడింది. రాజాజ్ఞను సైతము కూడా ధిక్కరించి దేవునికి ప్రార్థన చేయగలిగాడు కాబట్టే అతి శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి వాడుగా దానియేలు పిలువబడ్డాడు. ఇంతటి ఆ యొక్క దానియేలు మీద పక్కనున్నటువంటి వారు కుట్ర చేసి ఆయనను సింహాల బోనులో పడవేసినప్పుడు మనందరం అనుకుంటాం పడేసినోడు ప్రశాంతంగా ఉండొచ్చు అని. దేవుడు అంటున్నాడు, రాజుకు నిద్ర పట్టనివ్వలేదు. రాజుకు నిద్ర పట్టనివ్వలేదు, ఎందుకంటే దేవునికి ఇష్టమైనటువంటి వాడు. చూడండి, చదవబడినటువంటి మాటలు ఇందాక నేను చదువుతున్నప్పుడు అదే అనుకుంటా ఉన్నాను. రాజుకు నిద్ర పట్టలేకపోయింది. 18వ వచనం, అంతటి రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు, అతనికి నిద్ర పట్టకపోయినా. దేవుని ప్రజలు, దేవునికి ఇష్టమైనటువంటి వారు ఏదైనా ఆపదలో ఉంటే దేవుడు ఎవరికి కూడా నిద్ర పట్టనివ్వడం. ఇక్కడ రాజు కూడా పడవేసాడు కదా, నిజాలు తెలుసుకోకుండా శిక్షను అమలు చేసినటువంటి రాజు కూడా నిద్ర పట్టలేనటువంటి స్థితిని దేవుడు కలుగు చేశాడు. తెల్లవారుగాని వెంటనే రాజు చేసినటువంటి పని, పరిగెత్తుకుంటా అంతఃపురములో నుండి ఎక్కడైతే దానియేలుని వేశారో ఆ సింహాల బోన్ దగ్గరికి వచ్చి అంటున్నాడు కదా, అతడు గుహ దగ్గరకు రాగానే ఎందుకు దుఃఖ స్వరముతో అంటా ఉన్నాడు? ఏమండి, ఎందుకు దుఃఖ స్వరముతో అంటా ఉన్నాడంటే, మంచి బుద్ధి కలిగినటువంటి వాడు, నా దగ్గర నమ్మకంగా పనిచేసినటువంటి వాడు చెప్పుడు మాటలు విని వాడిని ఏం చేశాను, నేను సింహాల బోన్లో అప్పగించాను కాబట్టి, నా ప్రియమైనటువంటి వాడు, నాతో పాటు కలిసి ఉన్నటువంటి వాడు ఉన్నాడో పోయాడో తెలియక దుఃఖస్వరముతో దానియేలు, దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినని అతనిని అడిగినప్పుడు దానియేలు, రాజు సదాకాలము నిలిచిండునుగాక. తనను హింసించు అని కొరకు ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు.
నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసించి దూషించి చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులని చెప్పినట్లుగా ఇక్కడ అదే అంటున్నాడు. పడవేసినోడు వచ్చి పిలుస్తున్నప్పుడు ఎందుకు పడేసిందని ఇక్కడ నీకు తెలియదు కానీ ఎలాంటి ఉందని చెప్పేసి మాట్లాడలేదు. రాజు చిరకాలము జీవించునుగాక అంటే తన నోటిల నుంచి ఆశీర్వచనమే తప్ప శాపవచనం రాలేదు. వెంటనే రాజు అంటున్నాడు, పైకి తీయండి ఆయన్ని. వెంటనే పైకి తీపించాడు. చూడండి అక్కడ అంటే ఉన్నాడు కదా, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడి తిని గనుక ఆయన తన దూతలను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించును. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అని చెప్పినప్పుడు రాజు అందును బట్టి అతి సంతోషభరితుడై దానియేలు గుహల నుండి పైకి తీయడని ఆజ్ఞగా బంట్రోతులను దానియేలును బయటికి తీసిరి. అతడు దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కూడా కలగలేదు. మనము కూడా దేవుని దృష్టిలో భక్తి కలిగిన వారిగా ఉంటే శ్రమలు వస్తాయి, పోతాయి, మన విశ్వాసం అలాగే స్థిరంగా ఉంటుంది. నేను క్రైస్తవ జీవితాన్ని ఎప్పుడు కూడా పెద్ద పెద్ద వాటితో పోల్చను, కానీ ఒక చిన్న దాంతో పోలుస్తా. ఏమిటంటే రెల్లుగడ్డితో పోలుస్తా. ఎందుకయ్యా అంటే అది చూస్తానికి సన్నగా ఉండుద్ది, ఎత్తుగా ఉండదు. ఏదైనా ఉపద్రవం లేదా గాలి తుఫాను వచ్చిందనుకో, నా తోడు లేడని చెప్పి ఎదురు నిలబడదు. అది దానికి తగినట్లుగా వచ్చుకుంటుంది. ఆ గాలి వెళ్ళిపోయిన తర్వాత మరలా లేచి నిటారుగా నిలవబడుతుంది. అలాగే క్రైస్తవుడు కూడా శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు తల వంచుకుని దేవునికి ప్రార్థించగలిగే స్వభావం కలిగి ఉండాలి. దానియేలు ప్రార్థన చేశాడు, అనుదినము 3 మోకాలుని దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. కాబట్టి ప్రార్థించిన వారి ప్రార్థన ఎప్పుడు వ్యర్థంగా పోదు. దేవుని సన్నిధిలో మోకరించి చేసినటువంటి ప్రార్థన దేవుడు వ్యర్థంగా విడిచిపెట్టేటువంటి వాడు కాదు. కాబట్టి దానియేలును సింహపు గుహలో పడవేసినా కానీ దానియేలు చూస్తున్న గొప్ప సాక్ష్యం, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డాను కాబట్టి ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి వాటిని పంపించి సింహాల నోళ్లను మోయించి వేశాడు. ఆలోచన చేయండి, దేవుడికి సమస్తము సాధ్యమే. సింహపు నోరును మూయించగలరు, కానీ మానవుడి నోరు మాత్రం మూయించలేడు దేవుడు. సింహం నోరు మూయించగలడు, తిమింగలానికి ఆజ్ఞాపించి 3 దినాలు బ్రతికుండేలాగా యోనాకు చేయగలడు. కాకోలము చేత ఆహారాన్ని దేవుడు పంపించగలడు. పరలోకం నుంచి మన్నాను భూమి మీదకి దేవుడు కురిపించగలడు. కానీ మానవుడు నోటిని మాత్రం, ఎందుకంటే ఆ నోరు గురించి ఆయన బాగా తెలుసు. హీ నో ఎవ్రీథింగ్. అతనికి బాగా తెలుసు కాబట్టి దాన్ని మూసే ప్రయత్నం ఆయన చేయడం. ఆ నోరు ఎలాంటిది అయ్యా అంటే, పొద్దున లేసి కోల్గేట్ పేస్ట్ చేసుకుని తోముకుని అంటే శ్వాస చల్లగా వచ్చి చూసారా, అలాంటిది కాదు అది. నిత్యము వ్యర్థమైన మాటలతో ఎవరిని నాశనాన్ని కోరుకున్నటువంటి ఆ నోటిని దేవుడు పట్టించుకోవడం. నిత్యము తన సన్నిధిలో మరపెడుతున్నటువంటి దానియేలు ప్రార్థన దేవుడు అంగీకరించి సింహాల నోళ్లను మూసివేశాడు. కారణం దావీదు భక్తి. ఈరోజు మనం కూడా ఎలా ఉండాలంటే దేవుని దృష్టికి భక్తి పరులుగా ఉండాలి. అలా అని చెప్పేసి రోజుకు 3 సార్లు మోకాలు వేసి ప్రార్థన చేసి ఇంటికి వచ్చి మొగుడు బో పెట్టొద్దని కాదు. మనం ఏదైనా అనుకుంటే అప్పుడే జరిగిపోవాలి, అంతే కదా. ఆలోచించేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. భక్తి కలిగినటువంటి వారి ప్రార్థన అలా ఉన్నది, మరి భక్తి లేనటువంటి వారి జీవితం ఎలా ఉన్నది? అక్కడే మరలా ఎగ్జాంపుల్ ఇస్తా ఉన్నాడు చూడండి. ఆ తరువాత దానియేలు మీద ఎవరైతే అన్యాయంగా కుట్ర పన్నారో వారిని, వారి పిల్లలను, వారి కుటుంబాన్ని, వారి భార్యలను సమస్తాన్ని తీసుకుని వచ్చి సింహాల బోనులో పడవేయచూ ఉండగా వాళ్ళు ఇంకా డెస్టినేషన్ చేరుకోలే. పైనుంచి కిందకి వేస్తుంటే కింద దాకా వెళ్ళలేదు. నడి మధ్యలోనే అనగా
గాలిలోనే. చూడండి ఏమంటుందో, రాజు ఆజ్ఞేయగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహాల గుహలో పడవేసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాకమునుపే సింహములు పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పలుగ కొరికి పొడి చేసెను. భక్తిహీనుడు ప్రార్థన చేసి ఎలా ఉండదు? భక్తి కలిగినటువంటి వాడు ప్రార్థన చేస్తే సింహాలు ఎలా మారిపోయాయంటే, ద గ్రేట్ లయన్ బికేమ్స్ ఏ స్వీట్ డాగ్. గంభీరమైనటువంటి సింహము కూడా పెంచుకునేటువంటి కుక్కలాగా మారిపోయింది. అదే భక్తిహీనుడిని బడవేస్తే పాలు పోసి పెంచిన పెళ్ళి కూడా ఏమైపోయింది తెలుసా? పులిలాగా మారిపోయింది అన్నట్టు. అప్పుడు దాకా నోరు మూసుకున్నటువంటి సింహములు గాలిలోనే వారిని హతము చేసి పొడి చేసి. ఈ అధ్యాయంలో 3 భాగాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మొదటిది దానియేలు జీవితాన్ని ఇప్పుడు దాకా అమ్మ జ్ఞాపకం చేసింది. రెండవది దానియేలు ప్రార్థన ఫలితం జ్ఞాపకం చేశాను. మరి ఆ ప్రార్థన ఫలితం ఎలా ఉందంటే, మనకు చదువుకునే వాళ్ళకు ఉంటుంది ప్రాక్టికల్స్, ఎయిమ్, ఆబ్జెక్ట్స్, తర్వాత ప్రొసీజర్, చివరిలో రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు దాకా ఏమి చూసాం? రిక్వైర్మెంట్స్ కావాల్సిన ఏమో చూసాం. ఏం కావాలంటే ప్రార్థన కావాలి. ఏమేంటి? మనము భక్తి పరులుగా ఉండాలి. రిక్వైర్మెంట్స్ ప్రార్థించగలగాలి. ప్రార్థించగలిగే ప్రొసీజర్ ఏంటి? ముమ్మారు మోకాళ్ళని యెరూషలేముతో తిరిగి ప్రార్థించడం. రిజల్ట్స్ చెబుతా ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే, ఇన్ని చేసావు కదా, ఇన్ని చేసిన తర్వాత ఆ డివైస్ పనిచేసిద్దా లేదా అని రిజల్ట్లో రాయాలి. ఇప్పుడు అంటా ఉన్నాడు రిజల్ట్ ఏంటో తెలుసా? ఎక్కడైతే ఎవరైతే దేవుని ఆరాధించకూడదని, దేవుని సన్నిధిలో మొక్కకూడదని 30 దినాల వరకు ఎటువంటి దేవతలకు మనుషులకు మొక్కకూడదు, రాజుకు మాత్రమే మొక్కాలని ఆజ్ఞాపించిన శాసనాన్ని ఇప్పుడు పొందుపరిచిన వాడే మారుస్తూ ఉన్నాడు. ఏమని తెలుసా? ఆ కింద వచ్చిన 25 నుంచి కనుక చూస్తే, అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతట నివసించు సకల జనులకును, రాష్ట్రములకును, ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ వ్రాయించును, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖమున నియమించిన దేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందును నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే ద కింగ్ ఆల్సో నోన్ యాజ్ ఎ స్పిరిచువల్ గాడ్. రాజుకు సహితం తెలిసింది జీవము కలిగిన దేవుడు ఎవరో అని. రాజుకు సహితం తెలిసింది. దేవునికి ప్రార్థించేటువంటి దానియేలు సింహాల బోనులో ఉన్నప్పుడు రాజుకు నిద్ర పట్టనినటువంటి వాడు. అటువంటి రాజే శాసనాన్ని మరలా తిరిగి రాసేస్తా ఉన్నాడు. ఏమనంటే, ఆయన ప్రభుత్వాలన్నిటికీ కూడా అధిపతి అయినాడు వాడు. ఆయన సముఖంలో వణుకుచుండవలెను. ఆయన జీవము కలిగినటువంటి దేవుడు. ఆయన యుగయుగములు ఉండేవాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తొడమట్టుకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమంధును భూమి మీదను సూచక క్రియలు ఆశ్చర్యకార్యములు చేయవాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించినని వ్రాయించును. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసికుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. ఎక్కడైతే ప్రార్థన చేయటానికి అనుమతి నిరాకరించబడిందో అక్కడే ప్రార్థించి సకల జనులకు, సకల రాష్ట్రములకు, ప్రాంతాలకు, వివిధ భాషలు మాట్లాడేటువంటి వారికి ఎవడి చేత అయితే చేయొద్దన్నాడు వాడి చేతనే చెబుతా ఉన్నాడు. ఏమని తెలుసా? ఈయనే జీవము కలిగిన దేవుడు. దానియేలు దేవుడు నిరంతరము నిలిచేటువంటి దేవుడు. ఆయన ప్రభుత్వము చేయగలిగినటువంటి దేవుడు. మేము రాజులు అనుకుంటున్నాం, కానీ మాకంటే గొప్ప రాజు. మనం కూడా అనుకుంటాం కొన్నిసార్లు, అయిపోయింది ఇవాళతో నా జీవితం, ఇక్కడితో నా బ్రతుకు అయిపోయింది, ఎవరో కూడా నాకు సహాయం చేసేటువంటి వాడు లేరనుకుంటా ఉంటాం. ఈరోజు మీకు ఒక చిన్న కథను చెప్పి ముగిస్తాను. ఒక మ్యూజియంలో ఒక
ఒక పోస్టర్ కనపడతా ఉన్నది. ఆ పోస్టర్కు పెట్టిన పేరు చెక్మేట్. ఇటుపక్క సాతాను, ఇటుపక్క మనుష్యుడు ఉన్నాడు. సాతాను ఆనందంగా ఉన్నటువంటి ఫోటో, మనుష్యుడు బాధతో నిరాశతున్నటువంటి ఫోటో అక్కడ ఉన్నది. వారిద్దరి మధ్యలో చెస్ బోర్డు ఉంది. ఆ ప్రాంతంలోనికి, ఆ మ్యూజియంలోనికి అనేకులు వచ్చి చూస్తూ వెళ్తూ ఉన్నారు. 10 మంది గ్యాంగ్గా వచ్చారు. వాళ్ళందరూ చూసి వెళ్తూ ఉంటే ఒక మనుష్యుడు మాత్రము అక్కడ నిలబడిపోయాడు. అక్కడికి వచ్చినటువంటి ఒక వ్యక్తి అంటున్నా ఉన్నాడు, ఏంటి నీకు ఆ పెయింట్ అంత బాగా నచ్చిందా? దాన్ని చెక్మేట్ అంటారు. ఎందుకో తెలుసా? సాతాను యొక్క పై ఎత్తులకు మానవుడు గెలవలేకపోయాడు అని దానికి ఒక టైటిల్ పెట్టారు అని చెప్పినప్పుడు అతను అంటున్నాడు, దీన్ని మార్చడానికి అవకాశం లేదా అన్నాడు. ఎందుకు ఇది అవకాశం ఉండదు? నేను ఎవరో తెలుసా నీకు అన్నాడు. తెలియదు. ఐఎమ్ ఏ వరల్డ్ ఛాంపియన్ చెస్ ప్లేయర్. ఇప్పటికు నా జీవితాన్ని, నాకున్నటువంటి సమయాన్ని మొత్తము కూడా ఈ చెస్ మీద పెట్టాను. ఈ చెస్ మీద పెట్టినప్పుడు నాకు ప్రతి మూవ్ తెలుసు, దాంట్లో ఉన్నటువంటి ప్రతి లొసుకు నాకు తెలుసు. బికాస్ ఐఎమ్ ఏ వరల్డ్స్ ఫేమస్ చెస్ ప్లేయర్. నేను గొప్ప చెస్ ప్లేయర్ కాబట్టి నాకు మొత్తం తెలుసు అని చెప్పినప్పుడు, ఎంత చెస్ ప్లేయర్ అయినా కానీ నువ్వు దాని టైటిల్ మార్చలేవు అన్నాడు. అంటున్నాడు కదా ఈ చెస్ ప్లేయర్. ఇక్కడ పెట్టినటువంటి వాటిలో సాతాను ఎటువంటి మూవ్స్ లేవు అనుకుని చెక్మేట్ అనుకుని సంతోషంగా విరవీగుతున్నాడు. బట్ ద కింగ్ హ్యాస్ వన్ మూవ్. రాజుకు ఒక కదలిక ఉన్నది. రాజు మాత్రమే ఒక స్టెప్ వేయగలిగేటువంటి అధికారం దాంట్లో ఉన్నది. అప్పుడే అయిపోలేదు. మనుషుడు అనుకుంటా ఉన్నాడు, నా లైఫ్ అయిపోయింది ఇక్కడతో, నా జీవితం అయిపోయింది అనుకుంటున్నావేమో. దేవుని చేతిలో పెడితే దేవుడు నీ కొరకు ఒక అడుగును వేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ దానియేలు అదే వేసాడు. తన జీవితాన్ని, తనకున్న సమస్తాన్ని దేవుని చేతిలో పెట్టాడు. దానియేలు ద్వారా బబులోను సామ్రాజ్యంలో క్రీస్తు సువార్త ప్రకటించబడింది. పారసీక రాజు అయినటువంటి కోరేషు ప్రభుత్వ కాలంలో బబులోను బానిసత్వంలో నుండి వీరు విడిపించబడ్డారు. ఎందుకు? కారణం ఏంటో తెలుసా? నియమించబడినటువంటి శాసనం. ఆ శాసనంలో రాయబడినటువంటి దేవుని యొక్క మాటలు. ఆయన రక్షించగలిగినటువంటి వాడు. దానియేలును రక్షించినటువంటి ఈ దేవుడే నేటి నుంచి మీరందరూ కూడా పూజించవలసినటువంటి దేవుడు, ఆరాధించవలసిన దేవుడు అని జ్ఞాపకం చేశాడు. కనుక మరి మనము ఎలా ఆరాధిస్తూ ఉన్నాం దేవుని? దానియేలు జీవితంలో నుంచి ఈరోజు మనం నేర్చుకున్నాం కదా. వాట్ ఈస్ యువర్ కన్క్లూజన్ ఫర్ యువర్ ప్రాక్టికల్స్? నువ్వు చేయించినటువంటి భక్తికి నువ్వు ఇచ్చేటువంటి ముగింపు ఏంటి ఈరోజు? దానియేలు వలె నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, దానియేలు వలె ప్రార్థన భక్తిని కలిగి ఉన్నాను, రాజు భుజించేటువంటి భుజించడం లేదు, నాకంటూ ప్రత్యేకించబడినటువంటి వాడిని. బట్ చేసే ప్రొసీజర్లు ఎర్రర్ వస్తే మరలా ఫస్ట్ కాంచి చేసుకొని రావాల్సిందే. నీ భక్తులు కనుక లోపం ఉంటే మరలా దానిని రిన్యూ, మరలా దాన్ని కొత్తగా సరి చేసుకుంటా రావాలి. దానియేలు ద్వారా శాసనం మార్చబడింది. నీ ద్వారా కుటుంబంలో ఒకళ్ళన్నా మారుస్తున్నావా? కుటుంబంలో ఒకళ్ళైనా మారుస్తున్నావునామా? ఆలోచన చేయండి. ఈరోజు రాత్రి మనకి 16వ తారీఖు మోడీ గారు వస్తారు కదా. ఒకవేళ మోడీ గారు రాకముందే ఇవాళ రాత్రే 500 రూపాయలు రద్దు అన్నాడు అనుకోండి, ఇంటికి వెళ్ళి కానీ ఏం చేస్తాం? దీన్ని ఎట్టా మార్చాలి, వీటిని ఎలా మార్చేసి మనకు కావాల్సిన డబ్బులు మనం తెచ్చుకోవాలనుకుంటాం. మరి ఈ లోకంలో మనిషి సృష్టించినటువంటి నాణ్యం మీద నీకు అంత శ్రద్ధ ఉంటే, నీ జీవితాన్ని దేవుడు సృష్టిస్తే, విలువైనటువంటి రక్తాన్ని ఆయన చిందించి నేను పరిశుద్ధినిగా చేస్తే, మరి ఈ జీవితాన్ని నాశనం చేసుకుంటమే తప్ప దాన్ని రక్షించుకోవాలనే ప్రయత్నం మనకు లేదా? ఈరోజు అంటా ఉన్నాడు,
దానియేలు సింహాల నోటి నుంచి రక్షించబడ్డాడు. తన స్వజనులందరినీ దేవుని చెంతకు నడిపించబడ్డాడు. కనుక మనము కూడా దానియేలు అంతటి గొప్పవారి వలె కాకపోయినా అందులో కొంచెమైన భక్తిని కలిగి, అందులో కొంచెమైన విశ్వాసముతో, ప్రార్థనతో మనకున్నటువంటి దేవుని ఎదుట మొరపెట్టి మన జీవితాలు మార్చుకోవటానికి ప్రభువు సహాయం చేసి నడిపించును కాక. ఆమేన్. విన్న వాక్యాన్ని బట్టి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. ఒకవేళ నేను కూడా ప్రభువా అయోగ్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నానేమో, ఈ సన్నిధిలో ప్రార్థన చేయలేకపోతా ఉన్నానేమో, దానియేలు వలె ప్రార్థన చేయగలిగే భాగ్యం దయచే. దానియేలు వలె ప్రభువా నేను కూడా నా జీవితంలో నాయన అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలిగే భాగ్యం దయచే. ప్రభువా, నువ్వు అనేక సార్లు పిలుస్తూ ఉన్నప్పటికీ నీ మాటలు విడిచిపెట్టి తిరుగుతూ ఉన్నానేమో, అయినా కానీ ప్రభు నీ ప్రేమతో నన్ను మాట్లాడుతున్నది నీకు వందనాలని ఆయన సన్నిధిలో కృతజ్ఞతలు తెలియజేయు. విన్న వాక్యాన్ని బట్టి మన హృదయాన్ని సరి చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండవద్దు. ప్రభువా, దానియేలు తనకున్నటువంటి ప్రజలందరినీ మార్చగలిగాడు, కానీ ఈరోజు నేను నా కుటుంబాన్ని మార్చలేకపోతా ఉన్నాను, నా బిడ్డలను మార్చుకోలేకపోతా ఉన్నాను, నా భర్తను మార్చుకోలేకపోతాను, లేదా నా భార్యను మార్చుకోలేకపోతా ఉన్నాను. కారణం నా భక్తి ఎక్కడైనా లోపించిందేమో, నీ యందు విశ్వాసత ఎక్కడైనా లోపించిందేమో. ప్రభువా, దానియేలు ప్రార్థించగా సింహాల నోర్లన్నీ మూసేవు కదా. ఈరోజు నేను ప్రార్థిస్తూ ఉన్నాను, నా మీదకు వస్తున్నటువంటి అపవాదిని ప్రభువా, అపవాది సంఖ్యలను మీరు మూసివేయండి. నా మీదకి నాయన అనేకులు నోరులు తీసుకుని ప్రభు నోరు తెరచి నా మీద అనేకమైనటువంటి చెడ్డ మాటలు పలుకుతూ ఉన్నారు, వారి నోరులను మూసివేయండి. అయినా కానీ ప్రభు ఇన్ని చేసినా కానీ సన్నిధిలో నేను నిలబడలేకపోతా ఉన్నానేమో, ఒకసారి పరీక్షించుకోగలిగిన భాగ్యాన్ని మాకు దయచేయండి. పాలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్టు జీవించనైతి. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగ నేర్పు. నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయనిమ్మో. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగ నేర్పు. నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయనిమ్మో. ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పని చేయనిమ్మో. ప్రతి చోట నీ సాక్షిగా
ప్రభువా నన్నుండనిమ్మో. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు. కన్నీటితో విత్తు మనసు, కలకాలం మరి నాకు నొసగు. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు. కన్నీటితో విత్తు మనసు, కలకాలం మరి నాకు నొసగు. క్షేమ కాలమైనా నిన్ను గణపరచు బ్రతుకు నిమ్మయా. నశించే ఆత్మలను నీ దరి చేర్చే కృప నిమ్మయా. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. లేచి పడదాం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. చరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ప్రభువా, ఈ సమయమందు నాయన నీ వాక్యం ద్వారా మాట్లాడావు. మా జీవితాల్లో ఎలా ఉండాలో నేర్చుకోగలిగే కృపనిచ్చావు. ఈరోజు నాయన నీ సన్నిధిలో నిలువబడి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా కుటుంబ పరిస్థితులను మార్చండి. మా బిడ్డలను ప్రభువా సరైన రీతిగా నేను గణపరచగలిగే కృపను వారికి దయచేయండి. మా పాడి పంటలలోనూ పంట పొలాలలోనూ ప్రభువా, ఉద్యోగాలలోనూ ప్రయాణాలలోనూ రాకపోకల్లోనూ సమస్తమైనటువంటి విషయాలలో నీ కృపద మాకు తోడుగా ఉంచి నడిపించండి. నీ సన్నిధిలో ప్రభువా నిన్ను అడగలేక, నీ సన్నిధిని ఆయన హృదయాన్ని కృమ్మరించలేక వేదనతో బాధతో ఉన్నటువంటి హృదయాలను మీరు తాకండి. మీరు పరిశీలించేటువంటి దేవుడవు, పరిశోధించే దేవుడవు, సమస్తాన్ని నాయన మార్చగలిగినటువంటి దేవుడవు. రాజాజ్ఞలను మార్చి ప్రభువా సమస్తానికి నాయన రాజుగా ఉన్నటువంటి నీవు దేవుడు అయినటువంటి వాడవు. ఈరోజు నాయన మా హృదయాలను మార్చండి, మా బ్రతుకులను మార్చండి. మా మీద ప్రభువా ఎందరైతే చెడ్డ మాటలు అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ ఉన్నారో వారి జీవితాలను మార్చండి. వారిని క్షమించగలిగే గొప్ప మనస్సు కృప మాకు దయచేయి ప్రభువా. నీ బిడ్డలుగా నీ సాక్షులుగా నైనా ప్రతి చోట నీ స్వార్థను వెదజల్లగలిగేటువంటి ఒక పరిమళ సువాసన గంధముగా తైలముగా మమ్మల్ని అభిషేకించండి. ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ఆరాధనలో నీ సన్నిధిలో చేరి మా కుటుంబాలను బట్టి యజమానులను బట్టి విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. నాయనా, రాజాజ్ఞ మార్చినటువంటి నీకు మా బ్రతుకులను మార్చుట కష్టతరమైనటువంటి పని కాదు, కానీ మా విశ్వాసాన్ని మీరు పరీక్షిస్తూ ఉన్నారు, మా జీవితాన్ని మీరు చూస్తూ ఉన్నారు, మేము ఎలాంటి వారిగా ఉన్నామో మీరు చూస్తూ ఉన్నారు. ప్రభువా,
నీకు విశ్వాసముగా జీవించగలిగే భాగ్యం దయచు. ఏ బిడ్డ ఏ బాధతో బలహీనత ఉందో ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి, బలహీనత తొలగించండి, బలపరచండి. నాయనా నీ సన్నిధిలో నాయన ఈ దినము ప్రభువా సజీవ లెక్కలో ఉంచాను. రానున్నటువంటి దినాల్లో మేము ఉంటామో మంటికి చేరతామో తెలియదు, కానీ ప్రభువా నీ రాకడ వచ్చేంత వరకు ప్రభువా మారు మనసు కలిగి నీ యందు నమ్మిక ఉంచి విశ్వాసంలో కదలక స్థిరులై నీ కొరకు సాక్షులుగా జీవించగలిగే భాగ్యత ఇచ్చు. యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే ప్రభువా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారు, ఎందరైతే ఈ ప్రార్థనలో ప్రభువా నీకు మొరపెడుతూ ఉన్నారు, ప్రతి ప్రార్థన అంగీకరించండి. ఈ రాత్రికాల సమయం ప్రభువా నీ సన్నిధికి రాలేక మరణం అనేటువంటి పడకల మీద పరుండి ప్రభువా నా జీవితానికి ఇదే చాలు అనుకుంటున్నట్టు బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. బుద్ధి కలిగి ప్రభువా నీ సన్నిధిలో నేను కనిపెట్టగలిగే భాగ్యం దయచేయండి. ప్రభువా నీకు ఇష్టమైనటువంటి వారిగా మమ్మల్ని మార్చండి, నీకు సాక్షులుగా మమ్మల్ని చేయండి. నైనా ఈ రాత్రికాలం నీ సన్నిధిలో కూడుకొని నీ ఆత్మతో సత్యముతో ఆరాధించి ప్రతిబిడను దీవించండి. అమూల్యమైన మాటలను తెలియచేస్తున్నా నీ ప్రియ దైవజనురాలు పాస్టర్ గారిని బట్టి ప్రార్థన చేస్తూ మంచి ఆరోగ్యం దయచేయండి. పాస్టర్ గారిని కూడా దీవించండి. నమ్మకమైనటువంటి వానికి దీవెనలు మెండుగా కలుగుతాయని సెలవిచ్చా. ఈ నమ్మకమైన పరిచర్లో ప్రభువా బిడలు ప్రభు మరింతగా వర్ధిల్ల కృప దయచేయండి. వారిలో నుంచి ఆయన జీవాన్ని వెలికి పోసుకున్నటువంటి మేము నీ పరిచర్యలో ఆయన కాపరులుగా ఉండిగా మమ్మల్ని మా కుటుంబాలను దీవించి ఆశ్రయించి నీ కృపలో బలపరచుమని వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని పేరు పెరవలసిన దీవించి ఆశ్రయించము. యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామము పరిశుద్ధపరచబడుగాక, ఈ రాజ్యం వచ్చుగాక, ఈ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి నెరవేరునుగాక. మా అందిన ఆహారం మాకు దయచేయమని మళ్ళీ అపరాధం చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. శోధనలు ఎత్తే దృష్టిని తప్పించము. శక్తి మహిమ నిరంతరం నీవు నావు తండ్రి. ఆమె పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్య సహవాసము నిత్య కాపుదల ఈ యొక్క ఆరాధనలో పాల్గొని దేవుని ఆరాధించిన బిడ్డలకును రాళ్ళకి వెనుకబడిన వారికి సకల పరిశుద్ధులకును ప్రభు తోడుగా ఉండి తన కృపనిచ్చి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ ఆరాధన ఇంతటితో ముగిసిబడి ఉన్నది. మీ అందరి కొరకు టీ అదే రీతిగా స్నాక్స్ ఏర్పాటు చేయబడి కనుక వాటిని తీసుకుని మౌనంగా సెలవు తీసుకోవాల్సి మనం చేస్తూ ఉన్నాను. మన మధ్యలో చిడిబాబు గారి యొక్క కుటుంబము ఈరోజు మనకు స్నాక్స్ అదే రీతిగా టీని ఏర్పాటు చేస్తున్నారు కనుక దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రైట్. ఈ ఆరాధన ఇక్కడితో ముగిసింది కనుక మీరు ఇంటికి వెళ్ళి ఇదే ఆరాధన ఇంటి వద్ద ప్రార్థనలతో దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉండవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. అదే రీతిగా వచ్చిన వారందరికీ మరొక విజ్ఞప్తి. సోమవారం 13వ తారీఖు దేవుడు మాకు అనుగ్రహించినటువంటి కుమార్తె యొక్క అన్నప్రాసన కార్యక్రమం జరుగుతుంది కనుక మీరందరూ కూడా పాల్గొని ఆ బిడ్డను ఆశ్రయించవలసిందిగా ప్రేమతో ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అనండాలి.